హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నేను షర్మిల. వయసు 24 సంవత్సరాలు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి మగాడు నాలాంటి అమ్మాయి తన భార్యగా కావాలనుకుంటాడు. నాకు చాలా సంబంధాలు వచ్చాయి. వాటిలో ఒకటి నా భర్త తరుణ్‌ది. అతడు చామంచాయ రంగు, చూడడానికి యావరేజ్‌గా ఉంటాడు. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్‌లో పనిచేస్తున్నాడు. పైగా చాలా మంచి జీతం అతడిది. జీతం విన్నప్పుడు అందరి జీవితాలు కుదురుగా ఉంటాయా అనుకున్నాము. మా నాన్నగారు, అన్నయ్య బాగా ఎంక్వైరీ చేసి, బాగా తిరిగి చివరికి తరుణ్‌తో నా పెళ్లి ఫిక్స్ చేశారు. తరుణ్ కన్నా మంచి సంబంధాలు, మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న సంబంధాలు వచ్చాయి. వాటిని వదిలి చూడడానికే యావరేజ్‌గా ఉన్న ఇతడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగాను. మా ఇద్దరి జాతకాలు మిగిలిన వాళ్ళకన్నా బాగా కలిశాయి అని చెప్పారు. నేను తరుణ్‌ని పెళ్లి చేసుకోను అని చెప్పాను. చివరికి అతనితోనే పెళ్లి జరిగింది. నాకు ఇష్టం లేకపోయినా చేసుకోవాల్సి వచ్చింది. నాకు పెళ్లైన రోజే నన్ను అత్తారింటికి పంపారు. మా మొదటి రాత్రి తరుణ్ నాతో చాలా మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. నాకు ఆ పని చేయడానికి అదే మొదటిసారి. నేను తెల్ల చీర కట్టుకొని ఎప్పటిలాగానే తయారయ్యాను. కొన్ని నగలు, మల్లెపూలు పెట్టుకున్నాను. అంటే వయసులో ఉన్నవాళ్ళు, మనసు మళ్లిన వాళ్ళు అందరి మగాళ్ళ చూపులు నా మీదే ఉన్నాయి. నా అందాలు చాలా అందంగా ఉన్నాయి. చీర మీద మరీ ఎత్తుగా కనిపిస్తున్నాయి. నేను పాల గ్లాస్తో లోపలికి వెళ్ళాను. నా వెనక తలుపు గడియ వేశారు. నేను సిగ్గుపడుతూ మంచం దగ్గరికి వెళ్ళాను. అతడు నా చేతిని పాల గ్లాసుని తీసుకొని మొత్తం తాగేశాడు. గ్లాస్ పక్కన పెట్టి నా ప్రమేయం లేకుండా నా చీర విప్పి పక్కన పడేశాడు. 2 అడుగులు వెనక్కి వెళ్ళి నన్ను పైనుంచి కింద వరకు చూస్తున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా 2 చేతులతో నా పెద్ద అందాలను పట్టుకున్నాడు తరుణ్. నా చేతుల్ని మొరటుగా తీశాడు. నా ఎదురుగా తన బట్టలు విప్పి నా ముందుకు పూర్తిగా అలాగే ఏం లేకుండా వచ్చాడు. ఇక తల ఎత్తి నన్ను చూసి నవ్వారు. నా మీద పడుకొని నా పెదాల మీద ముద్దు పెట్టి, తరుణ్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగారు. నేను లేదు. తరుణ్ లేడా? ఎవరితోనన్నా ఆ పని చేశావా అని అడిగాడు. ఛీ, అదేం ప్రశ్న? మా అమ్మ నాన్న మమ్మల్ని పద్ధతిగా పెంచారు. అలాంటి వెధవ వేషాలు వేశానంటే నన్ను చంపేస్తారు. తరుణ్ అయితే నువ్వు ఇప్పటితో ఎవరితో కలవలేదు, నాతో ఫస్ట్ అన్నమాట అని అన్నాడు. నేను చాలా లక్కీ. నీలాంటి అందగత్తెలు నాకు పెళ్ళాంగా దొరకడం నా అదృష్టం. నీలాంటి అందగత్తె ఇంకా కన్యగా ఉండడం చాలా ఆశ్చర్యం అని తన అందాలను పట్టుకొని రాస్తూ అన్నాడు తరుణ్. నీలాంటి అందమైన ఆడదానిని ఇలా చేసే ఛాన్స్ నాకే మొదటిసారి దక్కుతుందని కల్లో కూడా అనుకోలేదు అని అన్నాడు తరుణ్. ఇక ఆ రోజు ఆ పని బాగా గట్టిగా కానిచ్చేశాము. తరుణ్ మాత్రం నన్ను నిద్రపోకుండా చేశాడు. రోజు తెల్లవారుజామునే లేచాను. నిద్ర లేచాక నా మొహం మొత్తం పీక్కుపోయింది. స్నానం చేసి వేరే చీర కట్టుకొని బయటికి వెళ్ళాను. మరిది నన్ను చూసి మరిది ఏమి వదినా రాత్రంతా అన్నయ్యని పడుకోనివ్వలేదా అని అడిగాడు అని నవ్వారు. నాకు అతడి మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి రెడీ చేశాను. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాయి. నేను నా గదిలో ఉండంగా మరిది నా దగ్గరకు వచ్చి షేవింగ్ జెల్ ప్యాకెట్ నా చేతిలో పెడుతూ మరిది అన్నయ్య ఇది నీకు ఇమ్మన్నాడు అని అన్నాడు. మరిది దేనికి వదినా ఇది అని అడిగాడు. నేను తల దించుకొని మౌనంగా ఉండిపోయాను. మరిది మీకు ఎలా వాడాలో తెలియకపోతే చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని వెకిలిగా నవ్వాడు. నేను అక్కర్లేదు అని అన్నాను. మరిది హెల్ప్ కావాలంటే పిలవండి అని వెళ్ళిపోయాడు. నాకు మరిది మీద చాలా కోపం వచ్చింది. నేను బాత్రూంలోకి వెళ్ళి ఏదోలా కష్టపడి నా పువ్వుని క్లీన్ చేసుకున్నాను. కాసేపు పడుకొని సాయంత్రం నేను గది బయటికి వచ్చాను. అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. నేను ఒక మూల ఒంటరిగా కూర్చున్నాను. మరిది వచ్చి నా పక్కన కూర్చున్నాడు. మరిది వదినా అన్నయ్య చెప్పిన పని పూర్తి అయిందా? వాడికి కోపం ముక్కు మీద ఉంది అని అన్నాడు. నేను మా సొంత విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ్నుంచి వెళ్ళు అని అన్నాను. అతడు లేచి వెళ్ళిపోయాడు.
రాత్రి మాకు రెండో రాత్రి. అది భోజనాలు అయ్యాక నేను మళ్ళీ తయారయి మా గదిలోకి వెళ్ళాను. తరుణ్ లుంగీలోనే ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే లుంగీ విప్పి పక్కన పడేసి నా బట్టలన్నీ విప్పి నా ఎదురుగా తన మోకాళ్ళ పైన కూర్చొని క్లీన్గా సేవ్ చేసిన పువ్వుని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇక ఆయన ఆ పని చాలా మోటుగా చేస్తున్నాడు. నేను ప్లీజ్ ఇంత మోటుగా చేయొద్దు తరుణ్ ఏమీ సమాధానం ఇవ్వలేదు. దుప్పటి కప్పుకోబోయాను. నా చేతి నుంచి దుప్పటి లాగి కిందకు విసిరేసి తరుణ్ రోజూ ఇలాగే పడుకోవాలి అని ఆర్డర్ వేశాడు. నాకు దుప్పటి కప్పుకోకపోతే నిద్ర రాదండి. నన్ను గట్టిగా కౌగిలించుకొని అలాగే చేస్తున్నాడు. తరుణ్ నా మరిదితో ఏమన్నావు? నేనేమీ అనలేదు. తరుణ్ నోరు ముయ్యు. నాతో అబద్ధాలు చెప్తున్నావా అని నా ఎడమ దాన్ని పట్టుకొని అడుగుతున్నాడు. తరుణ్ మా సొంత విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేనా నువ్వు వాడితో అన్నది? నేను అవును. నా మాట పూర్తి కాలేదు. తరుణ్ వాడు నా తమ్ముడు. మన కుటుంబంలో సభ్యుడు. పెళ్ళయినా ఇంకా 2 రోజులు కాలేదు. అప్పుడే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నావా అని కోపంగా అరిచాడు. నేను లేదండి మరిదిగారు మీకు పూర్తి విషయం చెప్పినట్టు లేరు. ఆయన నాకు షేవ్ చేస్తానని అన్నారు. తరుణ్ ఛీ నోర్ముయ్. వాడి సంగతి నాకు బాగా తెలుసు. ఇప్పుడే చెప్తున్నాను విను. మా మధ్య ఏమన్నా గొడవలు పెట్టడానికి చూశావో తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగాను. ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తారే అని బాధపడుతూ నిద్రపోయాను. రాత్రి చాలాసేపు ఏడ్చాను. సరిగ్గా నిద్ర రాలేదు. 6 గంటలకే తెలివి వచ్చింది. నా కళ్ళు ఎర్రగా ఉండడం చూసి అత్తగారు నన్ను వెళ్ళి పడుకో అని చెప్పారు. పర్వాలేదు అని చెప్పి నేను వంట పనిలో సహాయం చేస్తున్నాను. రాత్రి 20 మంది దాకా బంధువులు ఉండేవారు. అన్నయ్య, వదిన తప్ప అందరూ వెళ్ళిపోయారు. 3 రాత్రులు అవ్వగానే అన్నయ్య, వదిన వెళ్ళిపోయారు. బెడ్రూమ్లో జరిగిన వదినతో చెప్పి ఆమె సలహా తీసుకుందామని అనుకున్నాను. కానీ సిగ్గు అడ్డు వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయాక నేను, తరుణ్, మామయ్య గారు మాత్రమే ఉన్నాము. నేను అత్తయ్యగారికి, మామయ్య గారికి టీ తీసుకెళ్ళి ఇచ్చాను. మామయ్య గారు టీ గ్లాస్ తీసుకున్నప్పుడు అతడి చెయ్యి జారి గ్లాస్ కింద పడి టీ ఒలికిపోయింది. అత్తయ్యగారి చీర మద కూడా ఒలకడంతో ఆమె బాత్రూంలోకి కడుక్కోవడానికి వెళ్ళారు. నేను గుడ్డ తీసుకొచ్చి కిందపడ్డ టీని తుడుస్తున్నాను. నా కంటి చివర నుంచి మామయ్య గారిని చూశాను. ఆయన రెప్పార్పకుండా నన్నే చూస్తున్నాడు. అప్పుడే అర్థమైంది ఆయన నా అందాలను చూస్తున్నానని. నేను వెంటనే నా పైటతో నా అందాలను కప్పుకున్నాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి తరుణ్ నా చేత తన పని కానిచ్చుకున్నాడు. ఇక నేను ఏమండి మనం హనీమూన్కి ఎక్కడికైనా వెళ్దాము అని అడిగాను. తరుణ్ హనీమూన్ లేదు ఏమీ లేదు. పెళ్ళికి సెలవులు తీసుకున్నాను. ఆఫీసులో బోలెడంత పని ఉంది. నేను ఆ పని ఎప్పుడూ ఉండేదే. మనకి పెళ్ళయి ఇంకా వారం కూడా అవ్వలేదు. అప్పుడే ఆఫీసుకా? ప్లీజ్ ఇంకో వారం సెలవు తీసుకోండి. హనీమూన్ అయ్యాక వెళ్దురు. తరుణ్ ఉద్యోగం మనీ ఇలా నీతో ఉంటే ఆఫీసు వాళ్ళు ఇంకా అవసరం లేదు. ఇంట్లోనే ఉండి పెళ్ళాంకి సేవలు చేసుకో అని చెప్తారు. ఇక కబుర్లు బాగా చెప్తావు. హనీమూన్ అంతా హనీమూన్ అని అటు ఇటు తిరిగి పడుకున్నారు. 2 రోజుల తర్వాత తరుణ్ వెళ్ళిపోయారు. నన్ను ఎప్పుడు తనతో తీసుకు వెళ్తారో కూడా చెప్పలేదు. రాత్రి నేను ఒక్కర్తినే పడుకున్నాను. పెళ్ళయి వారమే అయింది. తరుణ్ లేని లోటు తెలుస్తుంది. చాలాసేపు నిద్ర పట్టలేదు. గత వారం రోజులు తరుణ్తో గడిపిన ప్రతి క్షణం గుర్తుకు వచ్చింది. నాలో నేను నవ్వుకున్నాను. సిగ్గుపడ్డాను. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియలేదు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అత్తయ్య, మామయ్య తమ గదిలో పడుకున్నారు. నేను కాసేపు టీవీ చూసి నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. నేను నిద్రలోకి వెళ్ళాను. నా అందాలు తరుణ్ అలా చేస్తున్నవి నాకు గుర్తుకు వచ్చాయి. అలా ఇంకో సైడ్ తిరిగి అలా పడుకున్నాను. అలా తిరగనివ్వకుండా ఏదో అడ్డంగా ఉంది. అవునా? మళ్ళా పక్కకు తిరగడానికి ప్రయత్నించాను. మళ్ళీ ఏదో అడ్డుగా ఉంది. అప్పుడు నాకు తెలివొచ్చి కళ్ళు తెరిచాను. బట్టతల ప్రత్యక్షమైంది. నాకు అర్థం కాలేదు. నేను కళ్ళు నలుపుతూ చూశాను. నా చేతులు ఎత్తయిన నా 2 చేతుల్లో ఒక జత చేతులు పట్టుకొని ఉన్నాయి. నా జాకెట్ విప్పి ఉంది.
నా బ్రా పైకి ఎత్తి ఉంది. నేను వెనక హుక్స్ కూడా విప్పి ఉంది. అప్పుడు అర్థమైంది నా అందాలను ఎవరో ఏదో చేస్తున్నారని. తరుణ్ అనుకున్నాను. కానీ కాదు. ఎవరో నన్ను నేను కంగారుగా లేచాను. ఎవరా అన్నాను. నా అందాలను అలా చేస్తూ ఉన్నారు. అయినా కూడా అలా తల పైకెత్తారు. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నేను చూస్తున్నాను. నిజమో కాదో అర్థం కాలేదు. నా అందాలని మా మామయ్యగారు అలా నలిపేస్తూ ఉన్నారు. నేను లేవబోయాను. అతడు నన్ను లేవకుండా ఆపి ఒక చేతితో నోటితో మూసి మీదకు ఎక్కి ఇంకో చేత్తో నా అందాలను పట్టుకున్నాడు. మామయ్యగారు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు తెల్ల గుంటని అలా చేశారంట. అలా నాది గుర్తుకు వచ్చిందంట. నిన్ను చూస్తున్నప్పుడల్లా నాకు అదే గుర్తుకు వస్తుంది. ఈ విషయం మన మధ్యలోనే ఉండనివ్వు. మీ అత్తయ్యగారికి తెలిస్తే పెద్ద రాద్ధాంతం చేస్తుంది అని నన్ను వదిలి వెళ్ళిపోయారు. నా కళ్ళలోంచి నీళ్ళు ధారలా కారుతున్నాయి. నా బట్టలు సర్దుకొని చాలాసేపు ఏడ్చాను. తండ్రిలాంటి వారు తన కోడలుతో ఇలా ప్రవర్తిస్తారా అని చాలా బాధపడ్డాను. మా ఇంటిలో అన్నయ్య కూడా నన్ను పొరపాటున కూడా తాకడు. అలాంటిది తండ్రి వయసులో ఉన్న మామయ్యగారు నా అందాలను ఇలా చేశాడు. జరిగిన సంఘటన నుంచి తేరుకొని మొహం కడుక్కొని బయటికి వచ్చాను. నేను రాత్రికి వంట చేస్తున్నాను. మామయ్య వంటగదిలోకి వచ్చి మామయ్యగారు మీ అత్తతో చెప్పనందుకు థాంక్స్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు అతడి పైన ఉన్న గౌరవం పోయింది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక నేను నా గదిలోకి వెళ్ళిపోయి లోపల్నుంచి గడియ వేసి పడుకున్నాను. 2 రోజుల తర్వాత అత్తయ్య మామయ్య తెలిసిన వాళ్ళింటికి భోజనం ఉందంటే వెళ్ళారు. మనిషి వచ్చి పని చేసి వెళ్ళిపోతుంటే ఒక్కతినే ఉన్నాను. తోడుగా ఉండమని అడిగాను. ఆమె ఒప్పుకుంది. పనిమనిషి పేరు గంగ. 30 ఏళ్ల పైనే ఉంటాయి. కొద్దిసేపు మాట్లాడాక నాతో చనువు పెరిగింది. మా అత్తయ్యగారి కుటుంబం గురించి గుచ్చి గుచ్చి అడిగితే చాలా విషయాలు చెప్పింది. అత్తయ్యగారు ఇంటిలో లేనప్పుడు మామయ్యగారు పనిమనిషి గంగని తన గదిలో తీసుకెళ్ళి అలా చేస్తారని, ఒకవేళ అత్తగారు ఊరెళ్తే గంగ బస్తీ నుంచి అమ్మాయిలని తెప్పించుకుంటారని, అమ్మాయిని ఏర్పాటు చేసినందుకు పనిమనిషికి డబ్బులు ఇస్తారని, అంతేకాదు తరుణ్ మరిది కూడా అమ్మాయిల పిచ్చోలని తెలిసింది. అన్నదమ్ములు గంగతో సంబంధం ఉందంట. ఒకరి తర్వాత ఒకరు గంగని అలా ఇంట్లోనే వీలు కాకపోతే బయట కూడా అలా చేసేవాళ్ళంట. విన్నాక ఎక్కడ వచ్చి పడ్డాన్రా దేవుడా అని అనుకున్నాను. అత్తయ్య మామయ్య వచ్చాక గంగ వెళ్ళిపోయింది. ఇంకో 2 రోజులు మామయ్యగారు నా జోలికి రాలేదు. నేను వంట చేస్తున్నాను. మామయ్యగారు నా వెనకాల నుంచి వచ్చి తన చేతులు నా 2 అందాల మీద వేశాడు. నేను అడిగి తోసేశాను. ముసలాడు అయినా బలంగా ఉన్నాడు. నా బలం చాలలేదు. అలానే పట్టుకున్నాను. నేను అతడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన నన్ను వదలడం లేదు. నేను అత్తయ్య అత్తయ్య అని అరవడం మొదలుపెట్టాను. మామయ్యగారు మీ అత్తయ్య ఇంటిలో లేదు అని నా చీర మొత్తము తీసేశాడు. అప్పుడే తలుపు కొట్టిన శబ్దం వచ్చింది. మామయ్యగారు నన్ను వదిలి తన గదిలోకి వెళ్ళి ఏమీ జరగనట్టు పేపర్ చదువుతున్నారు. నేను వెళ్ళి తలుపు తీశాను. అత్తయ్యగారు వచ్చారు. నేను వంటగదిలోకి వెళ్ళాను. కాసేపు తర్వాత అత్తయ్యగారు వంటగదిలోకి వచ్చారు. ఆమె లేనప్పుడు మామయ్యగారు నాతో అసభ్యంగా ప్రవర్తించారు అని చెప్పాను. అత్తయ్యగారు నువ్వు అందగత్తెవని వయ్యారాలు ఒలకబోస్తున్నట్టు ఇంటిలో తిరగమని ఎవరు చెప్పారు? ఇంత వయసు వచ్చిన మగవాళ్ళ ముందు ఎలా ఉండాలో తెలియదా? వయ్యారం మీద అమ్మా నాన్న ఎలాగో పెంచారు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే అలాంటిదేమీ జరగవు అని నన్నే తప్పు అన్నట్లుగా మాట్లాడారు. అత్తయ్య మామయ్య వాళ్ళ గదిలో ఏదో మాట్లాడుకుంటున్నారు. రాత్రి భోజనాలు అయ్యాక నేను నా గదిలోకి వెళ్ళి లోపల్నుంచి గడియ పెట్టుకొని పడుకున్నాను. అప్పట్నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నెల పోయాక తరుణ్ వచ్చి తనతో నన్ను తీసుకెళ్ళారు. ఇద్దరం కొత్త కాపురం పెట్టాము. అమ్మా నాన్న వచ్చి వెళ్ళారు. అత్తగారింట్లో జరిగినవి ఏమీ చెప్పలేదు. నేను వెళ్ళాక తరుణ్ తన ఆఫీస్ వాళ్ళకి పార్టీ ఇచ్చాడు. 30 మంది దాకా వచ్చారు. అందరూ కాకి ముక్కకి దొండపండు దొరికినట్టు ఆట పట్టించారు. కొందరైతే మొహం మీదే వీడిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావ్ అని తరుణ్ ముందే అడిగారు. నేను మౌనంగా ఉండిపోయాను. అప్పట్నుంచి తరుణ్ కి నాపైన అసూయ పెరిగింది. నేను
అందంగా ఉంటాను అని నా మీద కోపం. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళేవాడు కాదు. ఎవరితోనైనా మాట్లాడితే తప్పు నన్ను అనుమానించేవారు. ప్రతి చిన్నదానికి పెద్దది చేసి కొట్టేవారు. బెడ్రూమ్లో అయితే సరే చాలా మోటుగా ప్రవర్తిస్తాడు. నా బాధ ఎవరికి చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోయాను. ఒకసారి తరుణ్ ఏదో అంటే నాకు కోపం వచ్చి నేను నీలాంటి బజారు వెధవ భర్తగా దొరకడం నా కర్మ అని అనేశాను. నాకు తెలుసు నువ్వొక వెధవ అని ఆవేశంలో తిట్టేశాను. తర్వాత తరుణ్ ఏం చెప్తాడో నాకు భయం వేసింది. నేను ఊహించని విధంగా తరుణ్ ఉండిపోయాడు. మా మధ్య ఘోరంగా జరిగిన 15 రోజులు దాటికి 15 రోజుల తర్వాత తరుణ్ నన్ను కనీసం ముట్టుకోలేదు. నేను తరుణ్తో ప్రేమగా మాట్లాడి అలా సారీ చెప్పాను. అప్పుడు ఆయనలో కొద్దిగా మార్పు వచ్చింది. 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తూ తరుణ్ సాయంత్రం నా ఫ్రెండ్ గుణ వస్తున్నాడు. నా ఆఫీస్లోనే వాడికి ఉద్యోగం దొరికింది. వాడికి ఇల్లు దొరకనంత వరకు వారం 10 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం తరుణ్తో పాటు అతని ఫ్రెండ్స్ గుణ వచ్చాడు. రాత్రి భోజనమయ్యాక ముగ్గురం కూర్చొని మాట్లాడుకున్నాము. గుణ భలే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. తరుణ్ని బాగా ఆట పట్టించాడు. 10th క్లాస్ నుంచి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట. మాకు పెళ్ళయ్యాక మీటింగ్ గెస్ట్ రావడం ఇదే మొదటిసారి. గుణ వచ్చి 3 రోజులు గడిచాయి. రాత్రి భోజనం అయ్యాక నేను తరుణ్ మా గదిలో వెళ్ళిపోయాం. తరుణ్ పెద్ద మల్లెపూల దండ నా చేతికి ఇచ్చారు. నేను స్నానం చేసి టవల్ చుట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చాను. తరుణ్ తెచ్చిన పువ్వులు పెట్టుకొని టవల్ విప్పేసి తరుణ్ పక్కన నగ్నంగా పడుకున్నాను. తరుణ్ తన లుంగీ విప్పి తన పక్కన పడేసి నన్ను మంచంలోకి రమ్మని నా 2 చేతులతో హ్యాండ్ కప్ చేశాడు. నేను ఇదేంటి అని అడిగాను. ప్లీజ్ కాదనకు అని నా పెదవులపై ముద్దు పెట్టాడు. నా కళ్ళకి నల్లని గుడ్డ కట్టాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఏమిటంటే ఇదంతా? తరుణ్ ప్లీజ్ కాదనకు. వద్దంటే చెప్పు విప్పేస్తా. నేను మీకు ఇలాగే ఇష్టమైతే నేనేమీ కాదనను. తరుణ్ గుడ్. నీ 2 చేతులు ముట్టుకొని తొడలు బాగా విప్పి అని అన్నారు. నేను అతడు అడిగినట్టుగా నా 2 తొడలు చాపాను. ఇంకా అలా పని ఏదో కానిస్తున్నారు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఇది తరుణ్ కాదు ఇంకెవరో అనుకున్నాను. నేను అతడి నుంచి దూరంగా జరగడానికి నా నడుముని అటూ ఇటూ కదుపుతున్నాను. నా చేతులు 2 కట్టేసి ఉన్నాయి. కళ్ళకి గంతలు కూడా ఉన్నాయి. నన్ను ఎవరో ఇలా చేస్తున్నారు. అర్థం కావడంలేదు. ఖచ్చితంగా తరుణ్ కాదని అర్థమయింది. అతని అప్పుడు స్పీడ్ పెంచి నన్ను ఏదో చేస్తున్నాడు. అలా పని అయిపోయినాక నాకు ముద్దు పెట్టి కళ్ళగంతలు విప్పారు. కళ్ళు తెరిచి చూస్తే అది తరుణ్ కాదు, గుణ. తరుణ్ కోసం గది అంతా వెతికాను. తరుణ్ నా పక్కనే మంచంకి ఒక పక్కన కూర్చున్నాడు. నేను తరుణ్ వైపు చూసి ఏడుస్తూ నేను ఏమిటండి ఇదంతా? తరుణ్ ఎంత పొగరే నీకు? నన్ను అలా అన్నావు. ఇప్పుడు నిన్ను ఇలా చేశాను. అమ్మాయిలని ఇలానే చేయాలి. లేదంటే మా అబ్బాయిలని అనేస్తారు అని అంటున్నాడు. పెద్ద పతివ్రత శిరోమణి అని పొగరు కదా. ఇప్పుడు నువ్వు కూడా వేరే మగాడితో ఇలా చేశావు. ఇప్పుడు నీకు నాకు ఏం తేడా లేదు అని నవ్వారు. గుణ ఓరి దురదృష్టవంతుడు అంటే నువ్వేరా. భలే గుంట దొరికింది. రోజూ ఇలా చేయొచ్చు. తరుణ్ అంతా నచ్చిందా అయితే? ఏ క్షణం నుంచైనా ఇది నీకే అని నా వైపు చూస్తూ తరుణ్ అర్థమైందా అని చెప్పేసి అన్నాడు. నేను ప్లీజ్ రా నా జీవితం నాశనం చేయకండి. మీకు దండం పెడతాను. తరుణ్ దీనిని ఇద్దరం కలిసి చేయాలి అని మాట్లాడుకుంటున్నాడు.